పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా రవ్వ దోసలైతే చేసుకుంటే చాలా బావుంటాయన్నమాట. సో, ఫస్ట్ టైం చేసినా గానీ ఈజీగా వస్తాయి. చాలా బావుంటాయన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటాయండి. సో, ఎప్పుడు ఒకేలాంటి దోసలు కాకుండా ఇట్లా రవ్వ దోసలు కూడా అప్పటికప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎలా చేశానో చెప్తానండి. ఒక గ్లాస్ నిండుగా అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానన్నమాట. ఒక అర గ్లాస్‌కి ఒక అర గ్లాస్ ఏమో బియ్యపు పిండి అయితే ఒక అర గ్లాస్ పైకి అట్లయితే తీసుకున్నాను. సో, ఇదైతే మైదా పిండి. మైదా అయితే ఇంకా కాస్త తక్కువ, బియ్యపు పిండి కన్నా ఒక గుప్పెడంత తక్కువ. సో, ఇది కూడా తీసుకొని మొత్తం ఒక బౌల్‌లో వేసేసుకున్నాను అనమాట. ఇందులో కాస్తంత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకున్న అయితే వేసుకుంటున్నాను. సో, కొన్ని అయితే కరివేపాకులు ఇవి కూడా సన్నగా అయితే కట్ చేశాను అనమాట. అవి కూడా వేసాను. ఇవైతే ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో, అల్లం ఇదైతే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ అనమాట. ఇది కూడా తురుముకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. సో, ఇంకా ఇవి వచ్చి కొత్తిమీర కూడా ఇంత అయితే సరిపోతుంది. ఇది మొత్తం అయితే ఒకసారి ఇట్లా గంటతో ఒకసారి అటు ఇటుగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. సో, ఇప్పుడు ఇందులోకి వాటరు నేనైతే మొత్తం 4 గ్లాసులు పోసుకోవాలి. అంటే ఒక గ్లాసు రవ్వకి మొత్తం 4 గ్లాసులు పోసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ అయితే ఒక 3 గ్లాసులు అయితే నిండుగా పోసేసుకుంటున్నాను వాటరు. 3 గ్లాసులు అంత వాటర్ పోసుకొని ఒకసారి గంటతో బాగా కలుపుకోవాలి. లోపల వరకు ఉండల్లాగా అనిపిస్తాయి. ఉండలేం లేకుండా మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. సో, చూడండి ఉండలు కడుతుంది కదా. సో, ఉండలేం లేకుండా బాగా అయితే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో, ఇట్లా కలుపుకున్నాక చూడండి ఇంకా చిక్కగా ఉంది. ఇందులోకి ఇంకో గ్లాస్ అయితే పడుతుందన్నమాట. నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ పోసి చూస్తున్నాను. సో, చూడండి ఒక అర గ్లాస్ వాటర్ పోసి ఒకసారి మొత్తం బాగా కలుపుతున్నాను. ఇంకాస్త చిక్కగానే అనిపిస్తుంది. ఆ అర గ్లాస్ కూడా పోసేసుకుంటే ఇట్లా పల్చగా అయితే రెడీ అవుతుందన్నమాట. బ్యాటర్ చాలా పల్చగా ఉంటేనే ఈ దోశలు మనకు బాగా వస్తాయి, బాగుంటాయి అన్నమాట. 4 గ్లాసులు వాటర్ ఖచ్చితంగా సరిపోతాయండి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ ముందల బాగా హీట్ ఎక్కాలి. ఈ పిండి అయితే ఒక అరగంట సేపు ఇట్లా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. పిండి అంతా నానుతాయి కదా. సో, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక అరగంట సేపు అట్లయితే నానబెట్టుకోవాలి. ఈ ప్యాన్ బాగా వేడెక్కినాక కాస్తంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయతో మొత్తం ఒకసారి ప్యాన్ అంతా రాసుకుంటే అంటుకోకుండా వస్తాయి అని చెప్పేసి నేను ఇట్లా ఉల్లిపాయతో అయితే మొత్తం అయితే ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్. సో, చూడండి నేనైతే ఒక గ్లాస్తో వేసుకుంటున్నానండి. గంటెతో అయినా వస్తాయి, గ్లాస్తో అయినా వస్తాయి అనమాట. సో, నేనైతే ఒక గ్లాస్తో వేసుకుంటున్నాను. మొత్తం పిండి అంతా వేసుకునేటప్పుడల్లా ఇట్లా ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ నిండా పిండి తీసుకొని పలచగా జల్లుకోవాలన్నమాట. ఇట్లా చూడండి మనం వేయంగానే ఇట్లా బబుల్స్ రావాలి. అప్పుడే ప్యాన్ బాగా వేడెక్కినట్టు. ప్యాన్ కూడా బాగా వేడెక్కితేనే ఇట్లా బబుల్స్ వస్తాయి అన్నమాట. సో, చాలా బాగుంటాయి. సో, ఇంకోటి ఏంటంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనము అంటే ఈ ప్యాన్ ఉంది కదా, ఇది పట్టుకొని అటు ఇటుగా కదుపుకుంటూ ఒకే దగ్గర కాకుండా మొత్తం ఉడకాలన్నమాట. లేకుంటే ఈ దోశ అనేది అతుక్కుపోయి రాదు. సో, చూడండి ఎక్కువ టైమే పడుతుంది ఒక్కొక్క దోశ ఉడకటానికి. సో, పైన అయితే కొద్దిగంత ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ కలుపుకోవాలి. మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా బాగా ఎర్రగా కాల్చినాక తీయాలి. తొందరపడి ముందలే తీసేస్తే ఈ దోశ అనేది రాదనమాట. కాస్త టైం పడుతుంది. చూడండి ఇట్లయితే ఉడుకుతుంది కదా. మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టినా కానీ చాలా టైం పడుతుంది. సో, కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ అనేది వేసుకోవాలి. ప్యాన్ అంతా ఇట్లా తిప్పుకుంటా నేనైతే కాల్చాను అనమాట. ఇట్లా ఎర్రగా అయితే ఉండాలన్నమాట. ఇట్లా ఎర్రగా అయితేనే ఒక పక్క నుంచి ఇట్లా దోశ అంటంగానే కొంచెం పైకి లేసిద్ది, మొత్తం అయితే వచ్చేస్తుంది. చూడండి ఇంకెట్లయితే రెండు వైపులు కాల్చుకొని అవసరం లేదు, ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. దోశ అయితే వచ్చేసింది. ఇట్లా ఎర్రగా కాలితేనే మనకు దోశ అనేది వస్తుంది. కాలకపోతే అస్సలు రాదనమాట. సో, చూడండి దోశ అయితే వేసేసాను ఒకటి, బాగా వచ్చింది. ఇట్లా ఎర్రగా అయితే కాల్చుకోవాలి. సో, ఇది తీసి అయితే పక్కన పెడుతున్నాను. అలాగే మళ్ళీ కొద్దిగంత ఆయిల్ వేసి మళ్ళీ కూడా
ఇట్లా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకొని నేను వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దోశ కూడా తీసి వేస్తున్నాను. నేనైతే అయితే ఫస్ట్ వేసిన 2, 3 అయితే నేను గ్లాస్తో వేసాను. నా గ్లాస్ కన్నా ఎందుకు గంటతోనే ఈజీగా ఉన్నాయి అనమాట. ఫస్ట్ 1, 2 కొంచెం చిన్నవి వేసాను. తర్వాత అయితే పెనం మొత్తం వేసేసానండి చూడండి. సో ఇట్లా ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. గంటతోనే మనకి ఈజీగా ఉండేది ఇట్లా వేసేసుకోవటానికి. సో అందరూ కూడా ఇది ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఉడకటానికే కాస్తంత టైం పడుతుందండి. చూడండి ఇట్లా ఒక 5-6 నిమిషాలు అయితే ఇట్లా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. నేను గ్యాప్లు ఉన్న దగ్గరల్లా కొద్దిగా పిండి వేసుకుంటున్నాను అనమాట. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ప్యాన్ అయితే ఇట్లా తిప్పుకుంటూ మొత్తం అన్ని వైపులు అయితే కాల్చుకోవాలన్నమాట. ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా అప్పటికప్పుడు తినాలనిపిస్తే చేసుకొని తినే దోశలండి. ఎంత పలచగా ఎన్ని బాగా వచ్చినాయి చూడండి. నేను ఒక గ్లాసే కదా అన్నీ తీసుకుంది. నాకు 9 అయితే వచ్చినాయండి ఈ దోశలు. అది కాక పెద్దవి కూడా వచ్చినాయి. సో వేడివేడిగా రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.